హలో మాల చలో దుబాక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాల్వ నరేష్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ నెల 23న దుబాక పట్టణంలో జరిగే హలో మాల చలో దుబాక కార్యక్రమ కరపత్రాన్ని ఆ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోస్టర్ విధానం వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దు చేసి మాలల ఎదుగుదలకు తోడ్పడాలని కోరారు. 2014లో ఉన్న జనాభానే 2026 లెక్కల ప్రకారం ప్రభుత్వాలు చూపెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో చైర్మన్ శ్రీరాములు, మాల మహానాడు నాయకులు కాల్వలింగం, మాదాసు అరుణ్ కుమార్, రవి, మండల యాదగిరి, స్వామి పాల్గొన్నారు. ఈ రోస్టర్ విధానం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై గలమెత్తడానికి మాల కుటుంబ సభ్యులు, మాల నిరుద్యోగులు, మాల ఉద్యోగులు, అలాగే మాల విద్యార్థులు అందరం కూడా ఏకమై ఈ మన యొక్క నినాదాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చాటి చెప్పే విధంగా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దుబాక అంబేద్కర్ సంఘం మరియు నియోజకవర్గంలోని అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దళితుల మాల జాతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఈరోజు మనకు జరుగుతున్న అన్యాయాలపై, రేపు భవిష్యత్తులో మన పిల్లలకు జరగబోయే అన్యాయాలపై రోస్టర్ విధానం వల్ల మాలలకు ఈడబ్ల్యూఎస్లో కానీ జనరల్లో కానీ ఎలాంటి ఉద్యోగాలు లేక ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారని చెప్పేసి మనం జిల్లా తోట మండల కేంద్రంలో మాల గర్జనకు 23 తారీఖులో మాలల రోస్టర్ విధానం గురించి మీటింగ్ జరగబోతుంది. అదేవిధంగా రోస్టర్ విధానం అనేది తప్పుడు తలక ఉంది కాబట్టి దాన్ని సవరణ చేసి మాలలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సభను విజయవంతం చేయగలరని తొగుట మండల మొత్తం మాల బిడ్డ